ఇంటికి రాగానే తీట పనులతో అయితే కంట్లో అయితే కారం వేసుకున్నాను అనమాట. ఎందుకు ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. ఇంకా రాత్రంతా ట్రైన్‌లో పడుకొని బాగా నిద్ర పట్టింది. ఇంక మార్నింగ్ ఇంకొద్దిగా అరగంట ఉందంటే స్టేషన్ అప్పుడైతే లేచా. ఇంక లేచి ఇంక స్టేషన్ వచ్చేసింది మన చిత్తూరు స్టేషన్ అయితే. ఇంక 6:30కి అంతా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్‌గా వచ్చేసిందనమాట లేట్ లేకుండా. ఇంక చిత్తూరులో దిగి ఈ వ్యూ చూడండి, టెంపుల్ సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంక మధ్యలో ఆగైతే పెట్రోల్ అయితే కొట్టించుకున్న బండికి. సో ఇన్ని రోజులైతే పార్కింగ్‌లోనే ఉండింది నా బుజ్జిముండ. తర్వాత అయితే దామల చెరువు దగ్గర ఆపి చిన్న హోటల్ ఉంటే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని అయితే ఆగాననమాట. చాలా బాగుంటుంది ఇక్కడ ఇడ్లీ అండ్ ఎగ్ దోస అవన్నీ కూడా. సో నా ఫేవరెట్ అయితే వడాలన్నమాట. ఇంగా దోస, ఇడ్లీ అయితే తినేసాను. ఇంక ఇంటికొచ్చి చాలా సేపు పడుకునేసా. ఇంక అమ్మ నేను లేచే వరకు సేమియా ఉప్మా అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుండింది. ఇంక మొత్తం అయితే ఒకేసారి అయితే కుమ్మేసా అన్నమాట. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ 2 కలిపి తిన్నా ఇంట్లో కూడా. రెస్ట్ తీసుకుందామని వెళ్ళిపోయి నా కొడుకులు వచ్చి బయటికి పిలుచుకొని వెళ్లారు. ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. లాస్ట్‌కి ఏదో రోజు ఈ నా కొడుకు కూడా ఇదే పరిస్థితి వస్తది. ఇంగా నేను ఆల్రెడీ వారం నుంచి నా డైట్ మొత్తం పోయింది అని బాధపడతా ఉంటే ఈ నా కొడుకులు వచ్చి పిలుచుకొని పోయి జంక్ ఫుడ్ అంతా తినిపించినారు. నాకు తినాలనిపించింది. బట్ మెయిన్ రీజన్ మాత్రం ఈ నా కొడుకులే. ఈ నా కొడుకుల వల్లే జంక్ ఫుడ్ అయితే తినాల్సి వచ్చింది. నా డైట్ మొత్తం ఈ రోజు కూడా పోయింది. ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో జామున్లు అయితే ఉన్నాయన్నమాట. ఏం చేద్దాము, కళ్ళల్లో అయితే కారం కొట్టుకున్న జామున్లో కలుపుతా ఉండి కారం కలుపుతా ఉండి. బట్ పర్లేదు, కొన్ని వాటి కోసం భరించాలి. బట్ టేస్ట్ మాత్రం ఇట్లా కలిపింది తింటే మాత్రం సూపర్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయినాయి అన్నమాట. ఇంకా డిన్నర్లోకి అయితే పెరుగన్నం అయితే కలుపుకొని తినేసా అన్నమాట. వేడైపోయింది వాళ్ళు మొత్తము. తర్వాత అయితే పడుకుందాం అనుకుంటే మా జైద్ గారు చూడండి వచ్చి కాలు పట్టుకుని అట్లే కూర్చునేసినాడు. వదలరా అంటే కూడా ఎంత లాగినా వదలడం లేదు. సో పెట్స్ అంటే అట్లే మనల్ని నమ్మితే మాత్రం అట్లే ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోతో రేపైతే కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.